అందరికీ నమస్కారం. ఇవాళ ఒక ఎకరంలో పండిన మొక్కజొన్నలు అమ్ముతాను. వీటికి ఖర్చు ఎంత అయింది, వీటికి పైసలు ఎన్ని వచ్చినాయి చెప్పుతా చూడుండి. మేము పెట్టిన సీడు ఆడా మొగ మొక్కజొన్న, దాని పేరు వికాస్ సీడు. దీనికి ఎకరానికి ఖర్చు ఎంత వచ్చిందో చెప్పుతా. దుక్కి దున్నిస్తే 4000, విత్తనాలు వేయిస్తే 2000, విత్తనాలకు 1500, పిండి బస్తాలకు మందులకు 10,000, కూలోళ్ళకు 7,000 దాకా అయినాయి. చిల్లర ఖర్చులన్నీ లెక్క చేస్తే అన్నీ 25,000 ఖర్చు వచ్చింది. పంట దిగుబడి ఎంత వచ్చిందంటే 28 క్వింటాలు ఆడిజొన్నలు అయినాయి, 6 క్వింటాలు మొగజొన్నలు అయినాయి. వీళ్ళు సీడిచ్చినప్పుడే 3,000 క్వింటను కొంటాం ఆడిజొన్నలని మనకి ఇచ్చిండ్రు. ఆడిజొన్నలు అమ్మితే 84,000 వచ్చినాయి, మొగజొన్నలు అమ్మితే 12,000 వచ్చినాయి, అన్నీ 96,000 వచ్చినాయి. వీళ్ళు ఒక 25,000 పెట్టుబడి పోతే ఒక 70-75,000 వరకు అయితే మనకు లాభాలు వచ్చినాయి. ఎవరైనా సుత మనం విత్తనాలు వేసినప్పుడే మంచి విత్తనాలు ఎన్నుకొని మనం మంచి సీడ్ పెట్టుకోవాలి. మనకు కష్టార్థం తప్పది, పెట్టుబడి తప్పది, మనకు ఏది తప్పది. కాబట్టి మనకు పంట దిగుబడి వచ్చేదే మనం పెట్టుకోవాలి. చాలా పంటలల్లో లాస్ అవుతాను రైతులు. కాబట్టి సీడుల పేరు తెలియక, చదువులు రాక, ఇబ్బందుల పడి సుత లాస్ అవుతాను. మంచి సీడు ఎన్నుకొని పెట్టుకుంటే మనకు ఎంతో కొంత లాభం వస్తేనే మనం కష్టపడ్డందుకు బతుకుతాం కదా.